వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం మెరుగైన ఫలితాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆ రంగానికి చెందిన షేర్లలో మదుపర్ల కొనుగోళ్లకు మద్దతు చూపుతున్నారు. దీంతో బ్యాంకింగ్ సూచీలకు మరింత ఊపు వచ్చినట్లయింది. గత ట్రేడింగ్ సెషన్ లో విదేశీ సంస్థాగత మదుపర్లు 1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్ సెంటిమెంట్ ను మరింతగా బలపరిచింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.26గా ఉంది. వెర్నోవా టీడీ, రాడికో ఖైతాన్, హిటాచి ఎనర్జీ, సిటీ పవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంసీఎక్స్ ఇండియా, కేపీఐటీ టెక్, బీఎస్ఈ లిమిటెడ్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,34,400గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,620 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువను బట్టి బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. గట్టిగా దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల వాతావరణంలో అయితే సాగుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మనతో పాటు గెస్ట్ ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో స్టార్ట్ చేయబోయాయి, ప్రారంభించాయి. ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనుకోవాలి? దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల వాతావరణంలో అయితే కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని లాభాల్లో ప్రారంభించాయి. అయితే రానున్న రోజుల్లో కూడా బ్యాంకింగ్ రంగం మెరుగైన ఫలితాలు నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆ రంగానికి చెందిన షేర్లలో మదుపర్లు కొనుగోళ్లకు మద్దతు చూపుతున్నారు. అయితే దీంతో బ్యాంకింగ్ సూచీలకు కూడా మరింత ఊపు వచ్చినట్లయింది. గత ట్రేడింగ్ సెషన్ లో విదేశీ సంస్థాగత మదుపర్లు 1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం మార్కెట్ సెంటిమెంట్ ను మరింతగా బలపరిచింది. రైట్, మనతో పాటు గెస్ట్ ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్కారం సార్. అయితే స్టాక్ మార్కెట్లు ఈ వారాంతం సంబంధించి కూడా లాభాల్ని ప్రారంభించాయి. స్టార్టింగ్ ఈ రోజు సోమవారం కాబట్టి ఇక వీక్ మొత్తంగా ఏ విధంగా ఉండబోతుంది స్టాక్ మార్కెట్? మార్కెట్స్ అయితే పాజిటివ్ గానే ఉంటాయండి. ఎందుకంటే క్రూడ్ బాగా తగ్గింది, అలాగే ఇంటర్నేషనల్ గా కూడా అన్సర్టనిటీ క్లారిటీ వచ్చింది కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. నిఫ్టీ వచ్చి ఇప్పుడు 150 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. 24,430 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 78,520 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 58,291 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు ఇవన్నీ కూడా 0.6% పెరిగాయి. మంచి లాభాలు అయితే నమోదు చేస్తున్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. అలాగే మన ఇవాళ ఈ యొక్క ఏవి టాప్ గెయినర్స్, లూజర్స్ చూసుకుంటే మేజర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, బజాజ్ ఆటో, హిందుస్థాన్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్ అయినాయి. అలాగే ఆటోమొబైల్ 3 M&M కానీ, హీరో మోటార్ కానీ, అలాగే బజాజ్ ఆటో, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. తర్వాత గ్రాసిమ్, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, రిలయన్స్, సిప్లా, అలాగే జియో ఫైనాన్స్, సన్ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. బాగా వరస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి కోటక్ బ్యాంక్ వచ్చి దాదాపు 4% ఫాల్ అయింది. అలాగే కోల్ ఇండియా 1%, బజాజ్ ఫిన్సర్వ్ 1%, టీసీఎస్ 1% ఇలా ఫాల్ అయినాయి. ఓవరాల్ గా చూస్తే ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది. అన్ని సెగ్మెంట్స్, అన్ని సెక్టర్స్ కూడా చాలా పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. సో ఇది బై అండ్ డిప్స్ మార్కెట్. ఏమాత్రం డౌన్ ఉన్నా, ఒకవేళ డౌన్ అయినా బై చేసుకోవచ్చు. అలాగే మీరు అన్నట్టు ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా బయింగ్ మోడ్ లోకి వచ్చారు కాబట్టి ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే బయింగ్ లోకి వచ్చారో మార్కెట్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే రూపీ కూడా స్టడీగా ఉంది. సో ఇది వచ్చి 95.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇవాళ చూస్తే ఈ రియల్టీ సెక్టర్, గోద్రేజ్ ప్రాపర్టీ కానీ, ప్రెస్టేజ్ కానీ, ఓబరాయిల్టీ, లోదా ఇవి బాగా పెరిగాయి. అలాగే డిఫెన్స్ సెక్టర్ కూడా బాగా పెరిగింది. మెస్డా కానీ, హాల్, కొచ్చిన్ షిప్, తర్వాత జిఆర్ఎస్సి, బిఈఎంఎల్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఈ చిప్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, డిక్సన్ కానీ, సిజీ పవర్ ఇవి కూడా బాగా పెరిగినాయి.
తర్వాత ఈ ఎఫ్ఎంసిసి స్టాక్స్ హ్యావెల్స్ కానీ, వోల్టాస్, బ్లూ స్టార్, సో ఇవి కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని కంపెనీస్ కూడా మంచి గ్రోత్ అయితే నమోదు చేస్తున్నాయి. ట్రెండ్ అయితే బాగానే ఉంది, పాజిటివ్ గానే ఉంది. సో వరస్ట్ పర్ఫార్మన్స్ అయితే ప్రెసెంట్ ఏమీ లేవు. ఓన్లీ బిలో 1%. ఏదన్నా లాస్ అయినా కానీ బిలో 1% అని తప్ప 5%, 10% లూజర్స్ అయితే లేరు. ట్రెండ్ అయితే అంతా బాగానే ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మార్కెట్ ని ఇప్పుడు లీడ్ చేస్తుంది. దాదాపు 3%, 4% ఇవాళ పెరిగింది. ఎప్పటి నుంచో అయితే 2 years నుంచి కూడా వెయిట్ చేస్తుంటే ఇవాళ అదే దాదాపు లాస్ట్ 6 months నుంచి చూస్తే ఇవాళ మంచి మూవ్మెంట్ వస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 830 ఆ రేంజ్ లో ఉంది. సో మంచి బాగానే ఉంది, ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంది, బై చేసుకోవచ్చు. ఓకే, అయితే కమింగ్ డేస్ లో బ్యాంకింగ్ రంగం మెరుగైన ఫలితాలు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒక అంచనా వస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? బ్యాంకింగ్ అయితే ఈసారి బ్యాంకింగ్ ఒకటి, ఆటోమొబైల్ ఒకటి బాగా ఫలితాలు వస్తున్నాయి. మంత్లీ సేల్స్ అవి కంటిన్యూగా బాగుంది. బ్యాంకింగ్ ఏమవుతుందంటే ఈ క్వార్టర్ లో మేజర్ గా లోన్ గ్రోత్ బాగా వచ్చింది, అడ్వాన్సెస్ బాగా ఇచ్చామంటున్నారు. సో దాంతో బిజినెస్ బాగా అయింది, దానివల్ల మంచి గ్రోత్ కనపడుతుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడీ మనకి ప్రైస్ యాక్షన్ లో కూడా తెలిసిపోతుంది, పాజిటివ్స్ బాగా నమోదు చేస్తున్నాయని. అలాగే ఆటోమొబైల్, తర్వాత ఫార్మా కూడా బాగా నమోదు చేస్తున్నాయి గ్రోత్, అది బాగానే ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్ కూడా మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. సో ఈ సెక్టర్స్ లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి ఇవి బాగా గ్రో అవుతున్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని గ్రో అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకి డెవలప్మెంట్ వచ్చి ఈ ఎఫ్ఎంసిసి స్టాక్స్ లో కూడా బ్రిటానియా కానీ, కోల్గేట్ పామాలివ్, డాబర్, హిందుస్థాన్ యూనిలివర్, మ్యారికో, అలాగే టాటా కన్స్యూమర్స్, ఇవన్నీ కూడా బాగానే గ్రోత్ లో ఉన్నాయి. సో ఎఫ్ఎంసిజి స్టాక్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఇంకా చూసుకుంటే మనకి మెటల్ వచ్చి కొంచెం డౌన్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, తర్వాత ఈ సిల్వర్, గోల్డ్ ఇవి డౌన్ అవడంతో మెటల్ స్టాక్స్ కూడా కొంచెం డౌన్ అయ్యి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి బెనిఫిట్ చూపిస్తున్నాయి. లైక్ టాటా స్టీల్, నేషనల్ అల్యూమినియం, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, హింద్ కాపర్, అలాగే హింద్ జింక్, హిండాల్కో, ఇవన్నీ ఇప్పుడు రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే బాగా తగ్గి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు గ్రోతింగ్ సెక్టర్ ఫార్మా చూసుకుంటే మంచి గ్రోత్ నమోదు చేస్తుంది. అబాట్ ఇండియా ఒకటి, అజంతా ఫార్మా, ఆల్కేము, ఆరో ఫార్మా, బయోకాన్, సిప్లా, దివీస్, డాక్టర్ రెడ్డి, గ్లెన్మార్క్, అన్ని ఫార్మా కంపెనీలు అన్ని కూడా బాగున్నాయి. లూపిన్, మ్యాన్ కైండ్, సన్ ఫార్మా, టోరెంటో, ఇవాళ ఆల్ ఫార్మా అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. సో కాబట్టి ఫార్మా ఇండస్ట్రీ మంచి గ్రోత్ ఉంది. బ్యాంక్స్ లో ఏంటంటే బ్యాంకింగ్ బాగుంది కానీ పిఎస్సి బ్యాంక్స్ కొంచెం మైనస్ నమోదు చేస్తుంది, నెగిటివ్ గా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా మైనస్ లో ఉంది వాళ్ళ, అలాగే బ్యాంక్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ దాదాపు 2% మైనస్ అవుతుంది. మహా బ్యాంక్ కూడా 2% మైనస్, ఎస్బీఐ 2% మైనస్ ఉంది, 0.2% అలా 2 పాయింట్స్ అలా స్లైట్ గా పిఎస్సి బ్యాంక్స్ కొంచెం డౌన్ ఉన్నాయి. రియాలిటీ సెక్టర్ అయితే బాగా గ్రో అయింది. ఏబిఆర్ఏఎల్, తర్వాత అనంతరాజు, బ్రిగేడ్, డిఎల్ఎఫ్, అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా, ఓబ్రాలిటీ, ఫోనిక్స్, ప్రెస్టేజ్, శోభా డెవలపర్స్, ఇవన్నీ బాగా గ్రో అవుతున్నాయి. సో ఓవరాల్ గా రియాలిటీ బాగా లీడింగ్ లో ఉంది ప్రెసెంట్, మంచి గ్రోత్ అయితే ఉంది. ఫాలోడ్ బై ఫార్మా, తర్వాత వచ్చి ఈ ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఈ సెక్టర్స్ బాగా గ్రోత్ కనబడుతున్నాయండి. ఓకే, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫార్మా, ఇవి మాత్రం సెక్టర్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంత బెస్ట్ అనే అవకాశం ఉంది. ఓకే, అయితే ముడి చమురు ధరలు తగ్గడం వల్ల కూడా మనకు మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందంటారా? అవునండి, పాజిటివ్ గా అదే చూపించింది. దాని యొక్క రిజల్ట్ మనకి చూపించింది. ముడి చమురు ధర తగ్గటం వల్లే పాజిటివ్ కనపడుతుంది మనకి మేజర్ గా. దాని యొక్క ఇంపాక్ట్ రియాలిటీలో ఈసారి రియాలిటీలో బాగా వచ్చింది. అన్నిటికన్నా ఇప్పుడు లాస్ట్ 1 week నుంచి చూస్తే రియాలిటీ బాగా గ్రో అయింది. అలాగే ఫార్మా బాగా గ్రో అవుతుంది. తర్వాత ఈ యొక్క ఆటోమొబైల్ ఆటోమేటిక్ గా గ్రోత్ ఉంది, ఎందుకంటే పెట్రోల్ తగ్గితే ఆటోమొబైల్ సేల్స్ అవన్నీ కూడా బాగానే తగ్గుతాయి. సో ఇవన్నీ కూడా మంచి సెక్టర్స్ అన్ని గ్రో అవుతున్నాయి. అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ చూసుకుంటే అవి కూడా ఇప్పుడు అసలు గ్రోత్ బాగా వస్తుంది. స్మాల్ క్యాప్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా బాగా వస్తున్నాయి. దాదాపు ఇవాళ
ఏఈఎస్ లాజిక్ అనేది 6% పెరిగింది. అలాగే చాలా బంధన్ బ్యాంక్ ఇవాళ 3% పెరిగింది. ఆ, తర్వాత ఓకే. ఇవాళ సిజిసిఎల్ 3% అలా పెరిగింది. అంటే స్మాల్ క్యాప్ లో మంచి గ్రోత్ కనపడుతుంది. సిఈబి కప్ వచ్చి 3% పెరిగింది. మ్మ్. అలాగే ఇది ఎఫ్ఎస్ఎల్ దాదాపు 249 3% పెరిగింది అది. సో ఇలా స్మాల్ క్యాప్ కంపెనీస్ లో చూసుకుంటే బాగుంది. కరూర్ వైశ్య బ్యాంక్ కూడా 4%. ఇవాళ ఇవాళ స్మాల్ ప్రైవేట్ బ్యాంకింగ్ బాగా పెరుగుతున్నాయి. అలాగే మనప్పురం 5% ఇవాళ పెరిగింది. అలాగే ఇది నవీన్ ఫ్లోర్ 2%. సో ఈ కంపెనీస్ అన్ని కూడా స్మాల్ క్యాప్ బాగా మూవ్మెంట్ కనపడుతున్నాయి. సో వీటిలో ఎస్ మనం శ్రీరామచంద్రమూర్తి చూసుకోవచ్చు. గారు, అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లలో ఇప్పుడున్న మార్కెట్ ని బట్టి లాభాల స్వీకరణ చేయాలి అంటారా, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంటారా? ప్రాఫిట్ బుకింగ్ అప్పుడే అవసరం లేదండి, హోల్డ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ ఇంకా లాంగ్ టర్మ్ సెకండ్ చేసుకుంటే ఏంటంటే బెటర్ అంటారా? లాభాలు స్వీకరణ అప్పుడే అక్కర్లేదు, ఇంకా అసలు గ్రోత్ రాలే మార్కెట్ లో. ఓకే. సో హోల్డ్ చేసుకోండి, అప్పుడే అక్కర్లేదు, ఇంకా అసలు స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తొందరపడి ఒకవేళ లాభాలు బుక్ చేసుకోవాలన్నా కూడా 50% బుక్ చేసుకోండి, 50% హోల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మూమెంట్ ఇంకా రాలేదు, ఇంకా మంచి ట్రెండ్ వస్తుంది. నెక్స్ట్ 3 months అయితే బాగుంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాఫిట్ సరిపోతుంది అనుకుంటే కొంత బుక్ చేసుకొని కొంత ఉంచుకోండి. ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. సో మార్కెట్స్ అయితే గ్రో అవుతుంటాయి కాబట్టి మనం ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్, కమింగ్ టు గోల్డ్ అండ్ సిల్వర్, బంగారం కొంచెం స్వల్పంగా తగ్గింది, కాకపోతే వెండి మీద అయితే 10,000 వరకు కూడా తగ్గింది. ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇదైతే బంగారం వెండి చూసుకుంటే ఇప్పుడు ఇవి స్టడీగా రేంజ్ లో ఉన్నాయి. సో ఒక రేంజ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు గోల్డ్, మనం గోల్డ్ కి వస్తే ప్రెసెంట్ ఇప్పుడు 1,46,000 ఉంది. సిల్వర్ ఏమో 2,40,000 ఉంది. ఇది అంతకు ముందు లాస్ట్ వీక్ లో చూసుకుంటే 1,38,000 దాకా వచ్చింది. సో మనం ఆ రోజు చెప్పాం బాగా తగ్గింది. ఇక్కడ ఇంటర్నేషనల్ గా $4,000 దగ్గర సపోర్ట్ ఉంది అని మనం మాట్లాడుతున్నాం. అది సపోర్ట్ తీసుకొని ఇప్పుడు $4,200 దాకా వచ్చింది. సో ఇంకా 200 పాయింట్స్ ఇంకా పైన ట్రెండ్ ఉంది. అంటే 4,400 దగ్గర రెసిస్టెన్స్, మళ్ళీ 4,000 దగ్గర సపోర్ట్, ఇలా మూవ్ అవుతుంది మార్కెట్స్. సో గోల్డ్ కి ఏమైందంటే అంతకు ముందు గోల్డ్ సిల్వర్ లో విపరీతంగా ఫాల్ అయినాయి కాబట్టి అందరికి కూడా బాగా టెన్షన్ గా ఉండి ఎక్కువ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. సో అందుకని వాల్యూమ్స్ అవి కూడా బాగా తగ్గినాయి. కాబట్టి ఏంటంటే గోల్డ్ సిల్వర్ లో ఇప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే అలాగే బై అండ్ డిప్స్ లాగా మళ్ళీ, అంటే ఇక్కడ ఒక 50% మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, మిగతా 50% మళ్ళీ కింద లెవెల్లో కొనుక్కునేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తుంటాయి. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కొంత కొంత బై చేసుకోండి, బై అండ్ డిప్స్ లాగా చేసుకోండి, అలా చేసుకుంటేనే బెనిఫిట్ అవుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయ్యింది కదా సార్, అయితే మరి వ్యవసాయం కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఆటో రంగాలపై మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఈ వీటిల్లో ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం తీసుకుంటే ఇప్పుడు అసలు బాగుంది. నవీన్ ఫ్లోర్ కానీ ఇప్పుడు ఆల్ ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా మంచి వస్తాయండి. ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మంచి మూవ్మెంట్ వస్తాయి. అలాగే ట్రాక్టర్స్, తర్వాత వ్యవసాయం సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా ఇప్పుడు మాన్సూన్ స్టాక్స్ అన్ని కూడా పెరుగుతుంటాయి. కన్సంప్షన్ స్టాక్స్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు డిమార్ట్ కానీ తర్వాత ఈ యొక్క ఎటర్నల్, తర్వాత ఈ ఫుడ్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ స్టాక్, ఈ సెక్టర్స్ అన్ని కూడా గ్రో అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్టర్స్ మనం చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ కానీ ఎఫ్ఎంసీజీ కానీ, ఈ ఎఫ్ఎంసీజీలో మెయిన్ ఈ కోల్గేట్ పామోలివ్, డాబర్, ఇమాని, గోద్రేజ్ సిపి, హిందుస్థాన్, ఐటీసీ ఇవన్నీ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక మాన్సూన్ సీజన్ ఉంది, మంచి వర్షాలు నమోదవుతున్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి మంచి మూమెంట్లు వస్తాయి. ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ స్టాక్స్ పెరుగుతాయి. అలాగే ఆ తర్వాత ఈ ఎక్కువ వెకేషన్స్ వస్తాయి ఈ సీజన్ అంతా. అలాగే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ కానీ, తర్వాత ఈ ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇవన్నీ కూడా మంచి గ్రోత్ ఉంటాయి.
అందుకే నేను ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు మంచి గ్రోత్ ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు బాగుంటాయి గ్రోత్, అది చూసుకోవచ్చు. అయితే ఇప్పటి నుంచే ప్రారంభమైందన్నమాట అయితే లాభాల మొత్తం. అవునండి. అవునండి. మార్కెట్స్ అన్నీ ఒక స్టెబిలిటీకి వచ్చి ఇక్కడ హ్మ్. మనకి మంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక మంచిగా. యెస్. అయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనిశ్చితులు అవన్నీ తగ్గిపోయినట్లే అనుకోవాలంటారా? ప్రెజెంట్ అయితే అంతర్జాతీయంగా అన్ని కూడా తగ్గాయండి. హ్మ్. సో టెన్షన్స్ నా చాలా వరకు కూల్ అయినాయి, కంట్రోల్ అయినాయి. సో మనకి ఇబ్బందులన్నీ కూడా తగ్గాయి. సో ఎఫ్ఐఎస్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఇది ఇక పాజిటివ్ గా తీసుకోవచ్చు మనం. మార్కెట్స్ ఒక స్టెబిలైజ్ అయ్యాయి అనుకొని మనం ఎంటర్ అవ్వచ్చు. సో కాబట్టి వీటిల్లో డెవలప్మెంట్ ఉంది. సో గ్రోత్ ఉంది. సో కాబట్టి బాగా బై చేసుకోవచ్చు. అయితే శ్రీరామచంద్రమూర్తి గారు, ఇక గోల్డ్ గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు పాత గోల్డ్ ని చాలా మంది అమ్ముతున్నారు అని చెప్పుకున్నాము. సో అట్లా అమ్మడం వల్ల రేట్స్ అనేవి తగ్గుతూ ఉన్నాయనుకోవాలంటారా? రీజన్ కూడా అదే ఉండొచ్చు అంటారా? రేట్స్ తగ్గటం అనేది ఇంటర్నేషనల్ మీద డిపెండ్ అయి ఉంది కదా మేడం. ఉమ్. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ గోల్డ్ ఇప్పటికీ కూడా స్టిల్ అది ఏంటంటే హై రేటే ఉంది. ఉమ్. కాబట్టి ఏంటంటే మనం కాకపోతే మిగతా రేట్లతో పోలిస్తే ఇప్పుడు అంతగా ఇప్పుడు 1,80,000 తో అవునవును. పోలిస్తే ఇది తక్కువ రేట్, కానీ మామూలుగా చూస్తే గోల్డ్ హై రేటే ఉంది. 1,40,000 అనేది హై రేట్. ఈవెన్ 1,20,000 వచ్చినా కూడా మనం అంతకుముందు 80,000 1,00,000 చూసిన వాళ్ళం ఒక రకంగా హై రేట్ అనుకోవాలి. అయితే ఈ రేట్ ని లాస్ట్ 6 మంత్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ రేట్ ఇక మెయింటైన్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్స్ అప్పుడు ఏ రేట్ ఉన్నా కానీ కొనుక్కోవాల్సిందే కదా గోల్డ్ అనేది. సో బయింగ్ చేస్తాం కాబట్టి ఇక అక్కడ రేట్ ఇంపార్టెంట్ కాదు, అకేషన్ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఇక గోల్డ్ ఇక్కడ ఈ రేటు స్టడీ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా రేట్లు తగ్గించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ అదే రేటు ఇప్పుడు వాళ్ళు ఎటు కొనాలి కాబట్టి ఏ రేట్ అయినా కొంటారు కాబట్టి అదే రేట్లు మెయింటైన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గోల్డ్ కి. ఓకే. గోల్డ్ సిల్వర్ కూడా అలాగే ఉంది. సిల్వర్ తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 2,40,000 అయింది. ఇంకా కొంచెం పెరిగి 2,50,000, 2,60,000 కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే. గోల్డ్ కూడా ఇంకా పెరుగుతుందంటారు. ఎంతవరకు పెరగొచ్చు? 1,45,000. గోల్డ్ పెరిగితే ఇప్పుడు 1,50,000 ఆ రేంజ్ కి రావచ్చు అండి. ఓకే. $1,50,000 అలా వచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్. సో అక్కడి నుంచి మళ్ళీ రేంజ్ లో ఉంటామా అయితే లేకపోతే నెక్స్ట్ 1,20,000 వరకు కూడా వస్తది అని మాట్లాడుకున్నాం కదా, మరి ఇంకా వచ్చే ఛాన్సెస్ ఏం లేదంటారా? ప్రెసెంట్ అయితే కనపట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ చూసుకుంటే ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది 2,00,000. మనం అనుకున్నాం కదా $4,000 దగ్గర సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 4,200కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మన ట్రెండ్ కూడా చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. సో ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 1,50,000 అయితే కనపడుతుంది. మళ్ళీ 1,50,000 దగ్గర అక్కడ రెసిస్టెన్స్ ఏమన్నా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్ కి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి ఎలా ఉండొచ్చు అంటారు? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇది రైట్ టైం ఏనండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సెక్టార్స్ లో మంచి బ్యాంకింగ్ కంపెనీస్, కానీ, ఫార్మా కానీ, ఆటోమొబైల్స్ కానీ. ఫార్మా కానీ మంచి ఉమ్. కంపెనీ చూడొచ్చు. ఈవెన్ గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు మంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ 1 year 2 years హార్జన్ లో బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఉమ్. అలాగే మీరు ఈ స్టాక్స్ లో కూడా అంటే ఒక మీరు ఏంటంటే ఒక పోర్ట్ఫోలియో తయారు చేయాలి. ఇప్పుడు ఒక్కటే కంపెనీని ఎక్కువ పెట్టుకోకుండా ఒక 20% మాక్సిమం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే గోల్డ్ కూడా అంతే. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంటే 2 lakhs వరకే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే మిగతా 1 lakh చొప్పున రిమైనింగ్ స్టాక్స్ కొనుక్కోండి. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే 10 లక్షలు పెట్టి ఒకటే స్టాక్ కొంటారు. అది మళ్ళీ ప్రాబ్లం. అలాగే కొంతమంది ఏంటారు 10 లక్షలు పెట్టి 50 కంపెనీలు, 60-70 కంపెనీలు కొంటారు. అది కూడా ఉపయోగం లేదు. ఓకే. 1 lakh ఏంటంటే కాన్సన్ట్రేషన్ టూ మచ్ అవ్వకూడదు, డైల్యూషన్ టూ మచ్ అవ్వకూడదు. ఉమ్. ఒక బేస్ లో ఉంటే వర్కౌట్ అవుతుంది కాబట్టి అది చేసుకోవచ్చు. సో ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 1 lakh చొప్పున అలా కొనుక్కుంటే మీకు మంచి బెస్ట్ రిజల్ట్స్ ఒక్కొక్క వస్తాయి. స్టాక్ మీద 1 lakh మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు. అలా అలా ఓకే. 10% ఉమ్. మీ యొక్క పోర్ట్ఫోలియోలో 10% ఒక్కో స్టాక్ మీద పెట్టుకుంటే బెటర్ అవుతుంది. ఓకే. అలాగే ఇక కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లకి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మార్కెట్ కూడా కంటిన్యూగా లాభాల బాట ఉండొచ్చు అని అంచనా అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడిదారులకు ఏం చెప్తారు? ఎటువంటి సూచనలు ఇస్తారు?
కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇది నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ. ఉమ్, సో మార్కెట్స్ ఇంకా మీరు లేట్ చేస్తే ఇంకా బాగా పెరిగిపోయే మార్కెట్స్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికి ఏంటంటే ఈ డౌన్ అంతా చూసేసి ఉమ్, ఇప్పుడు మార్కెట్ లో అప్ ట్రెండ్ కి స్టార్ట్ అయిన టైంలో మీరు వచ్చారు కాబట్టి ఉమ్, ఇది మీకు ఒక మంచి అడ్వాంటేజ్. ఉమ్, మేమైతే ఇప్పుడు మా మార్చి నుంచి ఫాల్ అంతా చూసాం. మార్చ్ ఏప్రిల్ మే ఫాల్ అంతా చూసి దెబ్బలు తిని వచ్చిన మార్కెట్ ఇప్పుడేమో కొత్తగా వచ్చేవాళ్ళు చాలా అడ్వాంటేజ్. ఉమ్, డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఉమ్, మంచి కంపెనీలు, టాప్ కంపెనీలు బాగున్నాయి. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే దీనిలో కూడా మీరు ఒక 40-40-20 లాగా మీరు బైఫర్కేట్ చేసుకోండి. 40% లాంగ్ టర్మ్, అదే 40% వచ్చి టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయండి. ఉమ్. ఇంకో 40% మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుకోండి. ఓకే. ఇంకో 20% స్మాల్ క్యాప్ లో పెట్టుకోండి. ఓకే సార్, ఫైనల్ గా ఏం చెప్తారు సార్ చివరగా? ఫైనల్ గా అయితే బాగుంది మార్కెట్స్, ఉమ్, మాన్సూన్ బాగున్నాయి. ఉమ్, సో డబ్బులు సంపాదించుకునే టైం అంతా సెకండ్ హాఫ్ లో ఉంది. స్టాక్ ఉమ్, మార్కెట్ గా సంపాదించుకోవచ్చు. ఉమ్. గోల్డ్ లో, సిల్వర్ లో కూడా పాజిటివ్ గానే ఉన్నాయి అన్ని. ఈ క్రూడ్ ఆయిల్ నెగిటివ్ ఉంది కాబట్టి మిగతా ఉమ్. అన్ని కూడా అసెట్ క్లాసెస్ పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది బాగానే ఉంది, రైట్ టైం. ఓకే. రైట్ శ్రీరామచంద్రమూర్తి గారు, థ్యాంక్ యూ అండి లైవ్ లో థ్యాంక్ యూ జాయిన్ అండి. అయ్యి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు.